హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. డిసెంబర్ 30 అండ్ 31 ఈ 2 days కరెంట్ అఫైర్స్ పరిశీలిస్తే మనకి తక్కువ అంశాలు ఉన్నాయి, వెరీ ఫ్యాక్ట్ బిట్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. ఒక 3 to 4 minutesలో వీడియో అయిపోతుంది. దీంతో 2025 ఇయర్ ఎండ్ అవుతుంది. సో మనం ఇయర్ రౌండ్ అప్ జనవరి 1st week తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి నేను అన్ని సింప్లిఫై చేసుకోవాలి చాప్టర్ వైజ్, దాని తర్వాత వెంటనే మనం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ చూస్తే జస్టిస్ మిషన్ 2025 అని చెప్పేసి ఈ తైవాన్ చుట్టూ చైనా యొక్క సైనిక విన్యాసం పేరు జస్టిస్ మిషన్ అని చెప్పేసి పిలుస్తాం. వెరీ ఫ్యాక్ట్ బిట్ అండి. జస్ట్ మిషన్ పేరు, కంట్రీ పేరు గుర్తుపెట్టుకోండి. సూర్య కిరణ్ ఎక్సర్సైజ్ మనం చాలాసార్లు డిస్కస్ చేసినాం. నేపాల్ ప్లస్ ఇండియా మధ్య ద్వైపాక్షిక సైనిక విన్యాసము. ఇంకోటి, ఈ సైనిక విన్యాసాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి మనం ఒకటి కోడ్ సహాయంతో వీడియో చేసినాం. అది చూస్తే మీకు మరింత ఈజీగా గుర్తుంటుంది. ఒకసారి మనం చూస్తే సూర్యకిరణాలు అని చెప్పేసి మనకి నేపాల్ని గుర్తు తెచ్చుకుంటే హిమాలయాలు గుర్తుకు వస్తాయి. హిమాలయాల అంచున సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యకిరణాలు అని చెప్పేసి అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. నేపాల్ మనకి హిమాలయాలకి వెరీ ఫేమస్ కదా. సో ఈసారి మీకు 18th ఎడిషన్ సల్గండి నేపాల్ హోస్ట్ చేస్తుంది. ఈజీగా గుర్తుంటుందండి మనకు. నెక్స్ట్, ఇంటర్నేషనల్ అఫైర్స్ లోపల ఒకటే పాయింట్ మనకి వార్తల్లో ఉంది. సొమాలిలాండ్ని ఒక ఇండిపెండెంట్ స్టేట్గా గుర్తించిన తొలి దేశము ఇజ్రాయెల్ అండి. సో జనరల్గా మనకి సొమాలిలాండ్ అనే సొమాలియా లోపల ఉంటుంది కాబట్టి సొమాలియా అభ్యంతరం చెప్తుంది. ఇది జియో పాలిటిక్స్ కిందకి వస్తుంది. వెరీ ఫేమస్ కరెంట్ అఫైర్స్. ఇటువంటివి మీకు తరచుగా ఎగ్జామ్లో వస్తున్నాయి. ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా, చైనా వర్సెస్ తైవాన్ కావచ్చు, రష్యా వర్సెస్ ఉక్రెయిన్ కావచ్చు. ఇటువంటి మనకు జనరల్గా ఎగ్జామ్లో వస్తాయి. సో వెరీ ఫస్ట్ టైం సొమాలిలాండ్ అనే ప్రాంతాన్ని ఒక ఇండిపెండెంట్ రాజ్యము, స్టేట్గా గుర్తించిన వెరీ ఫస్ట్ కంట్రీ ప్రపంచంలోనే ఇజ్రాయెల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సొమాలియా చూస్తే మీకు హార్న్ ఆఫ్ ఆఫ్రికా కొమ్ము అని చెప్పేసి గుర్తుకొస్తుంది. సొమాలియా, ఎరిత్రియా, ఇథియోపియా, ఇంకోటి మనకు ఇక్కడ జిబౌట్ అని చెప్పేసి వస్తుంది. సో జిబౌటి అని చెప్పేసి వస్తుంది. స్పెల్లింగ్ డి అండి. సో SEEDగా పిలుస్తాం, మనం సీడ్గా పిలుస్తాం. సొమాలియా, ఎరిత్రియా, ఇథియోపియా అండ్ జిబౌటి లోపల డి వస్తుంది, బట్ డి సైలెంట్ అని చెప్పేసి అంటాం. సో మనకి ఈ హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఉన్న దేశాల పేర్లు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చూస్తే పర్సన్స్ అండి. బంగ్లాదేశ్ యొక్క మాజీ ప్రధాని, తొలి మహిళా ప్రధాని బేగం ఖలీదా జియా మరణించింది. అందుకు మనకి వార్తల్లో వచ్చింది. తర్వాత ఈ ఇజ్రాయెల్ యొక్క శాంతి బహుమతి మన డొనాల్డ్ ట్రంప్కి వచ్చింది, శాంతి రంగం లోపల అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది కరెంట్ అఫైర్స్. ట్రస్ట్ మీ, ఈ 2 daysలో మీకు ఎటువంటి ఆర్టికల్స్ వార్తల్లో ఏమీ లేవు. సో ఇవి సరిపోతే మనకి ఎగ్జామ్ కోసం. 2025 ఇయర్ అన్ఫార్చునేట్లీ మనకి నోటిఫికేషన్స్ లేకుండానే, చెప్పేది గ్రూప్స్ అండి, మనము గ్రూప్స్ మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి సో గ్రూప్స్ మనకి లేకుండానే ముగిసింది. 26 ఇయర్ అనేది మనము మంచి నమ్మకంతో ఉందాము. నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఇక మనము కోర్సు కొనుగోలు చేసుకోవాలని చెప్పేసి మభ్యపెట్టే అంశాలు ఏమీ చెప్పము. నేను ఏప్రిల్లో మీకు చెప్పి ఉంటాను, మేబీ ఈ ఇయర్లో కష్టమే అని చెప్పేసి. సో 26 ఇయర్లో అయితే మనకి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మిడిల్ ఆఫ్ ది ఇయర్ తర్వాత మేబీ ఎగ్జామ్స్ జరగవచ్చు. జూన్ లోపు అయితే అద్భుతాలు ఉంటే తప్పితే జరగవు. సో మీరు ప్లాన్ చేసుకోండి లాంగ్ టర్మ్. జూన్ వరకు మీ సిలబస్ని, మీ ప్రిపరేషన్ని పూర్తి చేసుకోండి. PYQ అనేది ప్రాక్టీస్ చేయండి. జూన్ తర్వాత ఎప్పుడైనా ఉండొచ్చు అని చెప్పేసి అనుకోండి. సో తెలంగాణ ఇంకొంచెం టైం పట్టవచ్చు. ఏపీ కూడా జూన్ లోపు అయితే గ్రూప్ 2 మెయిన్గా చెప్పేది చాలా కష్టం అండి. గ్రూప్ 1 తెలంగాణలో అవకాశం ఉన్నట్టు మనకి వార్తలు వినిపిస్తున్నాయి. ప్రిలిమ్స్ మాత్రం ఉండొచ్చు, అది కూడా ఏప్రిల్ మే ఆ ప్రాంతం లోపల చెప్పలేము మనం. సో మొత్తం మీద మీరు జూన్ ఒక టార్గెట్ పెట్టుకోండి, ఏం కాదు. 6 months లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోండి. సో సిలబస్ని పూర్తి చేసుకోండి. సిలబస్లో చాలా మార్పులు వచ్చినాయండి. ఎకనామీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ 25 ఇయర్లో పరివర్తన వచ్చింది. ఆ పరివర్తనలను మనము సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేస్తాము. ఎటువంటి ఇబ్బంది లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.